సాఫ్ట్వేర్ కానీ ఈ హార్డ్వేర్ కానీ ఇది పర్మనెంట్ కాదు. చాలా నెట్వర్క్స్ అనేది 45 డిగ్రీస్ లో మేజర్ రివ్యూస్ జరిగేది ఉంటాయి. అవును చూసాను. ఇది ఇన్స్టాగ్రామ్ లోనో దేంట్లో చూసాను. ఒక చేసుకుంటూ మన ఖాళీ బాడీ అనేది ఫాస్ట్ గా రెస్పాండ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే పెయిన్స్ వచ్చేస్తే నడవలేదు అని చెప్పేసి మిస్కన్సెప్షన్స్ అవన్నీ. ఓకే యా జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి జుంబా మీద ఇంట్రెస్ట్, కొంతమందికి కిక్ బాక్స్ మీద ఇంట్రెస్ట్, కొంతమందికి ఎనరోబిక్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. చాలా మంది చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. మోస్ట్లీ మీరు చూస్తే చాలా ఇంజురీస్ కానీ చాలా బయట జరుగుతున్నాయో అది ఏంటంటే కేవలం స్టార్టింగ్ 80 to 90% ట్రీట్మెంట్ పైనే అవుతుంది. ఎట్లా అంటే అది మనం చేయడం స్టార్ట్ చేస్తుంది, మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడే కానీ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే మన కంట్రోల్లో ఉండేది చూసుకోవాలి. ఓకే వాటి కంట్రోల్ వెళ్తే అదే కంట్రోల్ చేస్తుంటాయి మనకి. సో ఫ్యూచర్ లో ఇంకొక 10 to 50 years వరకు ఏమవుతుందంటే ఆ ప్రైజ్ ఎట్లా ఉంటుందంటే మనిషి ఎవరైతే యూత్ నుంచి స్టార్ట్ చేసిన వర్కౌట్స్ అనేది ప్రాపర్ గా మసిల్ యాక్టివేషన్ ఉంటే హీ లుక్స్ వెరీ గుడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ గా మా ఫ్రెండ్ తో ఇంటర్వ్యూ చూసారు కదా. సో యంగ్ ఎంటర్ప్రీనర్ లాగా ఫ్రెండ్ ని తీసుకొస్తున్నాను మీ ముందర. సో ఈజ్ నన్ అదర్ దాన్ ఏ జిమ్ ఓనర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ అన్నమాట. సో ఇవాళ అతను జిమ్ దగ్గరనే ఉన్నాము. సో లెట్స్ గో అండ్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అభిషేక్. సో అభి ఫిట్నెస్ స్టూడియో. ఓకే కమ్ ఆన్. హాయ్ అభి. హాయ్. సో మీట్ మై ఫ్రెండ్ అభిషేక్, నా కాలేజ్ ఫ్రెండ్. సో ఇప్పుడు ఒక ఫిట్నెస్ ట్రైనర్ అండ్ జిమ్ ఓనర్ అయ్యాడు. సో అతను ఇంకా ఇంటర్వ్యూ చేసి ఇంకా చాలా తెలుసుకున్నాం. మా వ్యూవర్స్ కి ఏమన్నా. హాయ్, myself Abhishek. I'm a certified personal trainer. So since I am working from 11 years, ఒకసారి మీకు జిమ్ చూపిస్తాను ఆ 11 years ఏంటో. యా ప్లీజ్. సో అవి ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచి ఇప్పటిదాకా నువ్వు ఈ ఫిట్నెస్ ట్రైనర్ ఏంటి, ఫిట్నెస్ స్టూడియో ఏంటి, అసలు నాకేం అర్థమైపోలేదు. అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే వన్ ఫైన్ డే నా హెల్త్ మీద నాకే కొంచెం మైనస్ ఉండే. ఎట్లా అంటే అసలు నేను అంత లీన్ గా చాలా మందిని చూసినట్లే లీన్ గా, ఆ లీన్ నుంచి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోని ఏదైనా చేయాలి, ఏదైనా చూడాలని చెప్పేసి కంప్లీట్ గా నాకు నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని నాకు నేను ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ, ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లో వచ్చే కిక్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ కిక్ అనేది మనము చెప్తే తెలియదు. అది ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుంటుంది. సో దాని త్రూ వచ్చిన కాన్సెప్టే నా మైండ్ వచ్చింది. ఈ కూర్చొని వర్క్ చేసేంత లేకుండా బాడీ యాక్టివేషన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ లో మాట్లాడాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే మేమేం చేసామంటే నా మైండ్ వచ్చేసింది వన్ ఫైన్ డే. ఎట్లా అంటే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోయినాను. ఆ రియలైజేషన్ కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ స్టెప్ బై స్టెప్ లో వచ్చే కిక్ ఎట్లా ఉంటుందంటే ఆ కిక్ నుంచే నేర్చుకునే ఈ కాన్సెప్ట్ ట్రైనింగ్ త్రూ జిమ్ ఓనర్ ఒక మైండ్ లో ఒక పెట్టేసుకున్నాను టార్గెట్. ఎట్టి పరిస్థితుల్లో ఈ సాఫ్ట్వేర్ కానీ ఈ హార్డ్వేర్ కానీ ఇది పర్మనెంట్ కాదు. ఈ కూర్చొని చేస్తే ఏంటంటే మనము ప్రాపర్టీస్ పెంచవచ్చు, ఫైనాన్షియల్ గా పెంచవచ్చు, బట్ ఫైనల్ వచ్చేది హెల్త్ పరంగానే బెస్ట్ చూస్తాం. సో నేను చూసినంత హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా సరే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చాలా సంపాదించేస్తారే, వాళ్ళు హెల్త్ చూసుకోరు. ఆ హెల్త్ చూసుకోకపోవడంతో ఏమవుతుందంటే మైనర్ తో స్టార్ట్ అవుతుంది హెల్త్ ఇష్యూస్. ఆ మైనర్ తో స్టార్ట్ అయ్యేది మేజర్ అవుతుంది. సో ఆ మేజర్ అనేది ఎట్లా ఉంటుందంటే మనం అది పేరు కూడా చేయలేము, అట్లా ఉంటది. సో నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నట్టు జనాలను కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు ఈ స్టూడియో స్టార్ట్ చేసినావు కదా, సో ఎప్పుడు ఓపెనింగ్ ఉంది ఈ స్టూడియో? ఈ స్టూడియో
అన్అఫీషియల్ అయితే రన్ చేస్తున్నాను. అఫీషియల్ గా మాత్రం December 15th సండే రోజు గ్రాండ్ లాంచ్ ఉంది, గ్రాండ్ ఓపెనింగ్ కూడా. సో వివిఐపీస్ అందరూ వస్తున్నారు, ఇన్విటేషన్స్ కూడా రెడీ అయిపోయింది. మేము వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని ఇవ్వడానికి స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఒక మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేద్దామని చెప్పి సాగినాము. ఓకే, ఈ మంత్ 15th కి గ్రాండ్ ఓపెనింగ్ ఉంది. ఓకే. సో అంటే ఈ స్టూడియో పెట్టినావు కదా, ఇప్పుడు ఈ స్టూడియోలో అంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా లేదా బడ్జెట్ ఫ్రెండ్లీ? బడ్జెట్ ఫ్రెండ్లీ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఓకే, వాళ్ళు కూడా అఫోర్డ్ చేసేంత ప్రైస్ కూడా అంతే ప్రైస్ రేంజ్ పెట్టిన, బట్ మంచి ఎక్విప్మెంట్, మంచి బయోమెకానిక్స్ చూస్తుంటే అర్థమవుతుంది, మంచి ఎక్విప్మెంట్ లానే అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే. ప్రతి ఒక్క నువ్వు ఇంకా ఎక్విప్మెంట్ కూడా వచ్చేది ఉంది అన్న. సో అది అడ్వాన్స్ వర్షన్ ఇట్లా అంటే 5 to 6 వేరియేషన్స్ ఆఫ్ మెషిన్స్ వస్తున్నాయి. ఓకే, అదేంటంటే మసిల్ టు మసిల్ టార్గెట్ చేసే మెషిన్స్ అవి. ఓకే, సో ఆ మెషిన్స్ కూడా ఈ వీక్ లో వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి జిమ్ టూర్ చూద్దాము. అభిషేక్, డెఫినెట్లీ ఏవేవి ఏంటి ఇది కొంచెం చెప్తావా? అంటే మాకు తెలియదు, ఇప్పటిదాకా నేను జిమ్ కూడా పోలేదు. చూస్తున్నావు కదా ఎంత వెయిట్ ఉన్నానో నేను. సో తగ్గించేస్తాం. ఇప్పుడు ఇంటికి పోవాలి మళ్ళీ నేను. చెప్పు, ఇది వాట్ ఈస్ దిస్? సో ఇది లెగ్ ప్రెస్ అంటాం, వీటిని 45 degrees లెగ్ ప్రెస్ అంటాం. ఓకే, ఈ లెగ్ ప్రెస్ లో ఏంటంటే చాలా లెగ్ ప్రెస్ అనేది 45 degrees లో మేజర్ ఇంజరీస్ జరిగే ఉంటాయి. ఇది ఇన్స్టాగ్రామ్ లోనో దేంట్లో చూసాను, ఒక చేస్తుంటూ మన కాలు విరిగిపోతుంది. సో దీనిలో ఏంటంటే ఆ బయోమెకానిక్స్ తో వచ్చిన మిషన్స్ కాబట్టి ఇవి రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది చేసినప్పుడు కంపల్సరీ ఫిట్నెస్ ట్రైనర్ అవసరం? అంటే ట్రైనర్ అనేది ప్రాపర్ ట్రైనింగ్ త్రూ వెళ్తే బెస్ట్. సో ఇక్కడ ట్రైనర్ గైడెన్స్ ఉంటే ఆ ట్రైనింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఏదో జనరల్ గైడెన్స్ తో జనరల్ కాన్సెప్ట్స్ వస్తే అది ఎటువంటి రిజల్ట్ ఉండదు, ఏదో నాకే వస్తున్నట్టు ఉంటుంది. జస్ట్ స్టార్ట్ చేయాలి, పక్కన ట్రైనర్ ని హైర్ చేసుకుంటే, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక ట్రైనర్ ని హైర్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి మనం ఇక్కడ ట్రైన్ చేస్తాం వాళ్ళు. సో మరి ఇదేంటి నెక్స్ట్? దీన్ని స్క్వాట్ ర్యాక్ అంటారు. స్క్వాట్ ర్యాక్ అంటే మనం ఏదైతే స్క్వాట్స్ చేస్తామో ఆ స్క్వాట్స్ అనేది ప్రాపర్ గా ఫ్రీ వెయిట్స్ లో చేస్తాం అనమాట. ఓకే, రాడ్ వేసి కంప్లీట్ గా స్క్వాట్స్ ఇలా చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్వాడ్ మజిల్స్ కంప్లీట్ యాక్టివేషన్ లో ఉంటుంది. ఓకే, ఆ క్వాడ్ మజిల్స్ యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మన బాడీలో మేజర్ మజిల్ అదే కాబట్టి మనకి ప్రాపర్ బాడీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, మసిల్ ప్రపోర్షనేట్ గా తీసుకుంటుంది. చాలా మందికి ఏంటంటే అప్పర్ బాడీ హెవీ అయిపోయి లోవర్ బాడీ చాలా లీన్ అయిపోతుంది. ఇవాళ యూత్ అందరూ చేసేది ఏంటంటే అప్పర్ బాడీ చేస్తున్నారు, లోవర్ బాడీ చేయట్లేదు. అవునవును. సో వాటిని ఏం చేస్తామంటే మేము ఫస్ట్ లెగ్స్ మజిల్ టార్గెట్ చేస్తాం. సో బిల్డింగ్ కి పిల్లర్స్ అట్లా, బాడీకి లెగ్స్ అట్లా. ఇంకోటి కూడా చూసాను ఇన్స్టాగ్రామ్ లో, లెగ్స్ అనగానే ఉట్టిపోతుంది, పారిపోతుంది. అంతగానం పెయిన్ అవుతుందా లేదా? హిందీ జనరల్ అది ఒక జనరల్ కాన్సెప్ట్ మైండ్ అందరికి అదే వచ్చేస్తుంది. బట్ లెగ్ మజిల్స్ చేస్తే బాడీ అనేది ఫాస్ట్ గా రెస్పాండ్ ఉంటుంది. ఓకే, చాలా మంది ఎందుకంటే పెయిన్స్ వచ్చేసి నడవలేరు అని చెప్పేసి ఏదో మిస్కన్సెప్షన్స్ అవన్నీ. ఓకే, మిస్కన్సెప్షన్ అంతే. సో బెనిఫిట్ ఉంటుంది అంట దీంతో, 100% బెనిఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అభిషేక్? నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఏం లేదు, బట్ ఏంటంటే ఫ్రీ వెయిట్స్ ఉన్నాయి. ఈ ఫ్రీ వెయిట్స్ తో ఏంటంటే మనం మల్టిపుల్ ఎక్సర్సైజ్ అన్ని చేయొచ్చు. ఎట్లా అంటే దాదాపు ఒక 70 to 100 వేరియేషన్స్ చేయొచ్చు ఈ ఫ్రీ వెయిట్స్ తో. ఈ ఫ్రీ వెయిట్ ఎట్లా అంటే చాలా మంది ఓన్లీ బైసెప్స్ తెలుస్తుంది, చాలా మందికి చెస్ట్ ఒకటే తెలుస్తుంది. ఈ ఫ్రీ వెయిట్స్ లో మనము ఎన్నో రకాలు చేయొచ్చు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ మజిల్స్ అన్ని చేయొచ్చు. ఈవెన్ చెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈవెన్ కాఫ్ మజిల్ దగ్గర నుంచి కూడా ట్రైన్ చేయొచ్చు. అట్లా ఉంది. అంటే వాటికి తెలియాల్సిన కాన్సెప్ట్ ఉండాలి అంతే. ట్రైనర్ దగ్గర ఉంటుంది ఏదైనా సరే. ట్రైనర్ ఎట్లా ఉంటుందంటే మెషిన్ ఏది లేకున్నా డంబుల్స్ చేసేంత కెపబుల్ ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి, సో నాకు అది 10 years నుంచి నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, ఇదే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మసిల్ టు మసిల్ అన్ని ఐడియా ఉంది. ఈవెన్ డంబుల్స్ లేకపోయినా బాడీ వెయిట్స్ కూడా చేసేంత కెపబుల్ నేను. సో నెక్స్ట్ కంప్లీట్ ఇది జుంబా ప్లస్ వార్మప్ రూమ్ ఇది. ఓకే, సో దీనికి సపరేట్ ట్రైనర్ ఉన్నారా లేదా? దీనికి సపరేట్ ట్రైనర్.
దీనికి సపరేట్ ట్రైనర్. దీనికి సపరేట్ ట్రైనర్ ఉన్నారు. ఓకే ఆ సపరేట్ ట్రైనర్ కూడా ఎట్లా అంటే కంప్లీట్ గా సర్టిఫైడ్. ఓకే యా జుంబాలో ఓకే జుంబాలో కంప్లీట్ గా ఆ స్టెప్స్ అనేది డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే కంప్లీట్ గా ఆ స్టామినా లెవెల్స్ అనేది క్యాచ్ చేయాలంటే కంప్లీట్ జుంబా జాయిన్ అవుతే ఆ లెవెల్స్ అనేది కంప్లీట్ మొత్తం మారిపోతాయి. ఆ లేజినెస్ కానీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి యూస్ఫుల్ అవుతుంది ఇది. యా సో ఇక నేను చూస్తున్నాను కిక్ బాక్సింగ్ కూడా కిక్ బాక్సింగ్ లో ఉంది. కిక్ బాక్సింగ్ లో సపరేట్ ట్రైనర్ ఉన్నారు. సేమ్ ఆయన ప్రొఫెషనల్ ప్రో లెవెల్ లో ఉన్నారు. ఆయన ఓకే ఓకే ఆయన 6'3" హైట్ ఉన్నారు. అతను 6'3" హైట్ ఉన్నారు. నేనే చూసి ఇతని పంచ్ పవర్ కూడా నాకు తెలిసి ఇట్స్ అన్బీటబుల్. ఆయన లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కూడా అట్లే ఉంటుంది. ఓకే మేము అది చూసి షాక్ అయినాం మేమే. సో నెక్స్ట్ టైం మేము December 15 తర్వాత వస్తాం కదా, సో అతన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తావా? అతన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను 100%. ఓకే సో అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే జిమ్ ఎక్విప్మెంట్ కాకుండా ఇది కూడా చేస్తే అంటే లైక్ ఎట్లుంటది అంటే కిక్ బాక్సింగ్ అనేది డిఫెండింగ్ అయినా సరే కొంతమందికి జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి జుంబా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కిక్ బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఎనరోబిక్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది ఒక హబ్ లాగా. ఈ దీంట్లో ఏంటంటే జుంబా, కార్డియో ట్రైనింగ్, ఫ్లో ట్రైనింగ్, మన స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్, మనకి పర్సనల్ ట్రైనింగ్ ఉంది. పర్సనల్ ట్రైనింగ్ లో ఎట్లంటే స్లాట్ బేస్డ్ ఉంది. ఆ స్లాట్ బేసెస్ ఎట్లా అంటే కొంతమందికి పర్టికులర్ గా ఉంటుంది, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గించాలి. సో వాళ్ళకి పర్టికులర్ గా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. వాళ్ళకి ఒక టైం పీరియడ్ స్లాట్ లో ఇస్తాం. 1 hour అంటే 1 hour, 45 minutes అంటే 45 minutes. సో ఆ లెవెల్ లోనే రావాలి. ఆ టైం పీరియడ్ అనే కాదు, వాళ్ళు వచ్చే ముందు కాల్ చేసిన ఆ టైం స్లాట్ లో మేము ఫ్రీ ఉంటాం. ఆ టైం స్లాట్ లో ఫ్రీ ఉండి వాళ్ళకి వర్కౌట్ చేయిస్తాం. దీంట్లో ప్రీమియం సెగ్మెంట్ ఉంది, హై ప్రీమియం సెగ్మెంట్ ఉంది, సెమీ ప్రీమియం సెగ్మెంట్ ఉంది. ఈ సెగ్మెంట్ వైజ్ గా ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ, మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఫోకస్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా సెపరేట్ అవ్వాలని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఇదే ఇండస్ట్రీలో 11 years నుంచి ఉన్నాం. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వీల్ కదా. యా సో దీంట్లో థ్రెడ్ వీల్ గురించి కొంచెం చెప్పు, అంటే లైక్ ఇది ఎట్లా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది థ్రెడ్ వీల్ అనేది మనం కార్డియో ట్రైనింగ్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ ట్రెడ్ వీల్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే చాలా మంది ఎక్కేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. మోస్ట్లీ మీరు చూస్తే చాలా ఇంజురీస్ కానీ చాలా బయట ఏదైతే జరుగుతున్నాయో అది ఏంటంటే కేవలం స్టార్టింగ్ 80 to 90% ట్రెడ్ వీల్ పైనే అవుతుంది. ఎట్లా అంటే మేము ఒక ట్రైనర్స్ ఒక సజెస్ట్ చేస్తారు 10 to 15 minutes అని చెప్తారు. అదేంటంటే ఇనిషియల్ వార్మప్ కోసం. ఆ 15 minutes కాస్త ఏమవుతుందంటే సో ఈ 10 to 15 minutes టార్గెట్ అనేది ఒక ట్రైనర్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ 10 to 15 minutes మనం దాన్ని చేస్తాం. ఆ 15 minutes దాటిందంటే అది మనం చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడే కానీ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే మన కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. వాటి కంట్రోల్ వెళ్తే అవే కంట్రోల్ చేస్తుంటాయి మనని. యా సో దానికి కూడా ఒక చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. మేమేం చెప్తామంటే దానికి ఇచ్చే 10 to 15 minutes, 20 minutes, 30 minutes మాకిస్తే మా టాలెంట్ యూజ్ చేసి వాళ్ళ బాడీ టు బాడీ మొత్తం టాప్ టు బాటమ్ ఏదైతే మజిల్స్ ఉన్నాయో అన్ని యాక్టివేట్ చేయిస్తాం. ఇవి చేస్తే ఏంటంటే జస్ట్ ఒక కార్డియోవర్క్ 2 days ఒకటి ఇది అవుతుంది. మాకు అదే టైం ఇస్తే మేము ఆ 40 minutes టోటల్ టాప్ టు బాటమ్ మజిల్స్ అన్ని యాక్టివేషన్ చేస్తాం. యా ఫ్రమ్ పెక్ మజిల్స్ టు పెక్టరల్ మజిల్స్ టు కాఫ్ మజిల్స్ వరకు. సో ఈ త్రూ వెళ్తే కంప్లీట్ మేమేమంటాం విచ్ ఇన్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం, వెయిట్ ట్రైనింగ్ అంటాం. ఈ వెయిట్ ట్రైనింగ్ లో కూడా ఈ స్లెడ్జ్ పుష్ ఉంటుంది. ఈ స్లెడ్జ్ పుష్ ఏంటంటే మన వెయిట్ ఎంతైతే ఉందో మన వెయిట్ దాన్ని వేసి పుష్ చేస్తే మనము ట్రెడ్మిల్ మీద 10 minutes చేసేది ఇది ఒక 3 rounds చేసి తెలిసిపోతుంది. యా మనము ఇవాళ రేపు అందరూ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు కదా, ఆ స్మార్ట్ వర్క్ అనేది ఇక్కడ చూపించేది. హార్డ్ వర్క్ కాదు. జిమ్ లో అందరూ చాలా మంది హార్డ్ వర్క్ చేయాలి అంటారు కదా, హార్డ్ వర్క్ కాదు. ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్ వచ్చేసింది స్మార్ట్ వర్క్. వాళ్ళు 15-20 minutes హాఫ్ అన్ అవర్ లో వర్కౌట్ చేసేది నాకు జస్ట్ 10 minutes నాకు ఇస్తే నేను దాని దగ్గర హాఫ్ అన్ అవర్ లో క్యాలరీస్ బర్న్ అయ్యేవి నేను 10 minutes లో బర్న్ చేస్తాను. యా సో ఇప్పుడు నెక్స్ట్ అవి ఇదేంటి
సో ఇది హైపర్ ఎక్స్టెన్షన్ అంటాం. దీంట్లో మనకి లోవర్ బ్యాక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గ్లూట్ మజిల్స్, యాజ్ వెల్ యాజ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, ఇవన్నీ యాక్టివేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటంటే బాక్స్ జంప్స్ అంటాము, కొంతమంది బాక్స్ జంప్స్ అంటారు, కొంతమంది ప్లయోమెట్రిక్ జంప్స్ అంటారు. దీంట్లో ఏంటంటే 70 to 80 వేరియేషన్స్ చేయొచ్చు ఈ బాక్స్ జంప్స్ పైన. ఓకే, సో టాప్ టు బాటమ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి రోయింగ్. ఈ రోయింగ్ లో ఏంటంటే అది ఒక 10 minutes చేస్తే చాలు, బాడీ అంతా యాక్టివేషన్ అయిపోతుంది. దిస్ ఇస్ రోయింగ్. ఓకే, యా. ఇది వచ్చేసి సైక్లింగ్, స్పిన్నింగ్ బైక్స్ ఇది. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్యారలల్ డిప్ ప్లస్ బార్ డిప్ ప్లస్ అబ్డోమిన్. ఓకే, సో ఇదేంటంటే కంప్లీట్ గా స్మిత్ మిషన్ ప్లస్ ఫంక్షనల్ ట్రైనర్. దీంట్లో ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు, థౌజండ్స్ ఆఫ్ వేరియేషన్స్ చేయొచ్చు. ఆ థౌజండ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఎట్లా ఉండాలంటే, 1 second మేడం ఒక రాంగ్ చేస్తున్నారు. యా మ్యామ్, ఇలా కాదు, ఫస్ట్ ఇలా వచ్చి ఫస్ట్ సపోర్టెడ్ చేసుకోండి, ఇలా చేయండి. సో తను రాంగ్ చేస్తుంది. ఎస్, తను రాంగ్ చేస్తుంది. ఇక్కడ చేయండి, కంప్లీట్ రిలాక్స్ కూర్చోండి, రిలాక్స్ కూర్చోండి, రిలాక్స్ వేరండి. ఎస్, ఇలా చేయండి. యా, మనం వేరే చూద్దాం. ఓకే, సో ఇవి వచ్చేసి ఏంటంటే ఈ మెషిన్స్ అనేవి కంప్లీట్ గా చెస్ట్ కి సంబంధించిన మెషిన్స్ ఇవన్నీ. ఓకే, ఇది వచ్చేసి లోవర్ చెస్ట్, ఇది వచ్చి అప్పర్ చెస్ట్, ఇది వచ్చేసి మిడిల్ చెస్ట్. కంప్లీట్ గా 3 చెస్ట్ వేరియేషన్స్ అని ఇక్కడే ఉన్నాయి. ఓకే, సో ఈ వేరియేషన్స్ అనేది బాడీలో మేజర్ గా కనిపించేది చెస్ట్. ఓకే, ఫ్రంట్ లో, ఆ ఫ్రంట్ చెస్ట్ లో ఎట్లా అంటే, ఈ చెస్ట్ అనేది ఒక ప్రైడ్. ఆ ప్రైడ్ లో ఎట్లా ఉంటుందంటే, మనిషి ఎవరైతే యూత్ నుంచి స్టార్ట్ చేసిన వర్కౌట్స్ అనేది ప్రాపర్ గా మసిల్ యాక్టివేషన్ ఉంటే హీ లుక్స్ వెరీ గుడ్. యా, సో యాజ్ వెల్ యాజ్ మన దగ్గర వాటికి సంబంధించిన మెషిన్స్ ఉన్నాయి, లెగ్ కి సంబంధించిన మెషిన్. ఈ ఏరియా మొత్తం లెగ్ కి సంబంధించి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్రీ వెయిట్స్ ఉంటుంది. ఇదంతా ఈ ఎక్విప్మెంట్ అంటే ఈ ఏరియా నుంచి ఆ ఏరియా వరకు కంప్లీట్ గా లెగ్స్ కి సంబంధించి ఉంటుంది. ఓకే, ఈ ఏరియా నుంచి ఇటువైపు కంప్లీట్ గా పుష్ మజిల్స్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ గా అటువైపు ఏంటంటే కంప్లీట్ గా ఫుల్ మజిల్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి. ఓకే, ఫుల్ మజిల్ కి సంబంధించిన మెషిన్స్ ఉంటాయి. ఓకే, ఓకే, సో ఇదంతా ఓకే కంప్లీట్ గా ఫుల్ మజిల్. ఓకే, అది వచ్చేసి పుష్ మజిల్. ఓకే, అక్కడ వచ్చేసి లెగ్ మజిల్స్. ఓకే, అక్కడ వచ్చేసి ఫ్రీ వెయిట్స్, లోపల వచ్చేసి జుంబా. ఓకే, సో ఇది వచ్చేసి లాన్ ఏరియా. ఈ లాన్ ఏరియాలో మనకి ఏంటంటే దీంట్లోనే ఈ స్ట్రెంత్ ఏరియా, ఈ మ్యాటింగ్ ఏదైతే ఉందో ఈ మెషిన్స్ అన్ని మనం స్ట్రెంత్ కి కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, యా, సో అది వచ్చేసి కార్డియో ప్లేస్, ఇది వచ్చేసి మన స్ట్రెంత్ ఏరియా, అది వచ్చేసి ఫ్రీ వెయిట్స్ ఏరియా, ఇది వచ్చేసి లాన్ ఏరియా. ఓకే, యా, మనకి లోపల స్టీమ్ బాత్ ఉంది. స్టీమ్ బాత్ లోపలే కంప్లీట్ గా లాకర్స్ అక్కడే ఉన్నాయి. ఓకే, సో మెన్స్ వాష్రూమ్ అక్కడే, ఉమెన్స్ వాష్రూమ్ అక్కడే. సో మనకి ఏంటంటే ఈ ప్రైమ్ లొకేషన్ లో కంప్లీట్ లగ్జరీ ఓరియంటెడ్ ప్లస్ బడ్జెట్ ఓరియంటెడ్. సో ఇలా ఉంటుంది మన కాన్సెప్ట్. యా, సో అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళనే మెయిన్ గా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు రావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు రావచ్చు, అప్పర్ క్లాస్ వాళ్ళు రావచ్చు, అందరికీ మేము ట్రైన్ చేస్తాం. ఓకే, ఎవరైనా సరే.